హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ రిషిధర పార్ట్ 7. నెక్స్ట్ డే మార్నింగ్ రిషి నిద్రలేచి కూర్చొని ల్యాప్టాప్లో ఏదో చూస్తూ ఉంటాడు. ఇంతలో అవును, సతీష్కి కాల్ చేద్దాముండు అని సతీష్కి కాల్ చేస్తాడు. రే, ఈరోజు నేను కాలేజీకి రాలేను. ఈవినింగ్ నాకు నోట్స్ కొంచెం పంపించగలవా అంటాడు. ఏమైందిరా అంటాడు సతీష్. నిన్న ఫుడ్ పోషన్ అయిందిరా అంటాడు. పర్లేదా ఇప్పుడు అంటాడు సతీష్. హా, కొంచెం నీరసంగా ఉంది, బట్ ఐఎమ్ ఓకే అంటాడు. సరే, రెస్ట్ తీసుకో, ఈవినింగ్ వస్తానులే ఇంటికి అంటాడు. సరే అని కాల్ కట్ చేసి ల్యాప్టాప్ వైపు చూస్తూ రిషి వసు ఏం చేస్తుందో అనుకుంటూ ఒక్కసారి పుష్పకి కాల్ చేద్దాం అనుకొని రిషి పుష్పకి కాల్ చేస్తాడు. హాయ్ అంటాడు. అనగానే పుష్ప, ఏంటి ఈరోజు కాలేజీకి వస్తున్నావా అంటది. రావట్లేదు, మీరు వెళ్తున్నారుగా అంటాడు. హా, వెళ్తున్నాం, టైం అవుతుంది, ఈవినింగ్ చేస్తా కాల్ అంటది. సరే అని రిషి కాల్ కట్ చేస్తాడు. వెంటనే వసు, రిషి సార్కి ఎలా ఉంది అంటది. ఏమైంది అంటది పుష్ప. నిన్న బజ్జీలు తిన్నారు కదా అనగానే, అవును కదా, మర్చిపోయాను దాని గురించి, ఉండు అని పుష్ప కాల్ చేస్తుంది రిషికి. వెంటనే వసు, స్పీకర్ ఆన్ చెయ్యి అంటది. "ఉమ్" అని పుష్ప స్పీకర్ ఆన్ చేసి, ఎలా ఉంది నీకు, నిన్న వద్దన్నా బజ్జీలు తిన్నావుగా అంటది రిషితో. హా, నాకు బానే ఉంది అంటాడు. అనగానే వసు హమ్మయ్యా అనుకుంటది. మరి ఎందుకు మానేశావు ఈరోజు అంటది. అనగానే రిషి ఆలోచిస్తూ "మ్మ్, మా నానమ్మకి ఒంట్లో బాలేదు అంటాడు. అనగానే, ఓయ్, ఇలాంటి కథలు నేను చాలా చెప్పాను మా స్కూల్ బంక్ కొట్టటానికి. ఇప్పుడు నిజం చెప్పు అంటది. అనగానే రిషి నవ్వుతూ, సిబిఐ ఆఫీసర్స్కి 100 పనులుంటాయి, అన్నీ లీక్ చేయకూడదు అనగానే వసు నవ్వుకుంటది. అబ్బా, మొడలెత్తేశావా, నేనింక భరించలేను, ఉంటాను అంటది. అనగానే రిషి వసు స్మైల్ విని నవ్వుకుంటూ సరే బాయ్, హ్యావ్ ఏ నైస్ డే అంటూ కాల్ కట్ చేస్తాడు. వసు పుష్ప ఇద్దరు హాస్టల్ నుంచి బయటికి రాగానే ఫుడ్ ఇన్స్పెక్టర్ మహేష్ సార్, జగతి మ్యామ్, ఫణీంద్ర సార్ ఉంటారు. అది చూస్తూ పుష్ప, ఎవరది అనగానే వసు, మన కాలేజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, జగతి మ్యామ్ వాళ్ళ హస్బెండ్ మహేంద్ర సార్ అండ్ ఎండి ఫణీంద్ర సార్ అండ్ మిగతా వాళ్ళెవరో తెలియదు అనగానే పక్కనే ఇంకొక ఆమె, అతను ఫుడ్ ఇన్స్పెక్టర్ అంట అనగానే, ఓ సర్లే, టైం అవుతుంది పదా అని పుష్ప వసు ఇద్దరు వెళ్ళిపోతారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ మహేష్ సార్తో, మీ అబ్బాయిని ఒకసారి రమ్మనగలరా అంటారు. మహేష్ సార్ హా అని రిషికి కాల్ చేసి, నానా, ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చారు, కొంచెం హాస్టల్ దాకా రావాలి అంటాడు. అలాగే డాడ్ అంటాడు రిషి. మహేష్ సార్ వెంటనే, 2 మినిట్స్లో డ్రైవర్ వస్తాడు, నువ్వు రెడీగా ఉండు అంటారు. ఓకే డాడ్ అని రిషి పుష్పకి కాల్ చేసి, వెళ్ళారా కాలేజీకి అంటాడు. హా, ఇప్పుడే కాలేజీలోకి ఎంటర్ అవుతున్నాం అంటాడు. అనగానే ఓకే బాయ్ అని, వీళ్ళు వెళ్ళిపోయారులే, ఇంకా హాస్టల్కి వెళ్ళినా ప్రాబ్లం లేదు అనుకొని రిషి వెళ్తాడు. కాలేజీలోకి ఎంటర్ అవగానే పుష్ప రాకేష్ని చూసి, అయ్యో, రికార్డ్ మర్చిపోయా అనుకొని, వసు నువ్వు వెళ్ళు, నేను రికార్డ్ తీసుకొని వస్తాను, రికార్డ్ తీసుకురావడం మర్చిపోయాను అని పుష్ప హాస్టల్కి వెళ్ళి రూమ్లో నుంచి బుక్ తీసుకొని రాగానే అందరూ గుంపుగా నుంచుని ఉంటారు. పుష్ప మనసులో, ఏంటి, ఏం జరుగుతుంది అని అడిగిద్ది. నిన్న మహేష్ సార్ వాళ్ళ అబ్బాయికి కూడా ఫుడ్ పాయిజన్ అయిందంట, అందుకని మొత్తం అందరినీ పిలిచి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనగానే, ఓ అంటూ పక్కకి చూడగానే రిషి మహేష్ సార్ పక్కన నుంచుని ఉంటాడు. అది చూసి పుష్ప షాక్ అయ్యిద్ది. వెంటనే వార్డెన్ వచ్చి, అందరూ వెళ్ళండి, క్లాస్ టైం అవుతుంది అనగానే పుష్ప టైం చూసుకుంటూ రిషి వైపు సీరియస్గా చూస్తూ వెళ్తూ ఉంటది. రిషి తలపైకెత్తి చూడగానే పుష్ప ఉంటది. అయ్యో, పుష్ప చూసేసిందా అని అనుకుంటాడు. పుష్ప కాలేజీకి వెళ్తూ అన్నీ అబద్ధాలే చెప్పాడు అనుకుంటూ, అవును, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొడుకు అయ్యి ఉండి మాతో రోజు రావాల్సిన అవసరం ఏంటి, ఎందుకు సీనియర్స్ చెప్పినట్లు చేస్తున్నాడు, ఈ రికార్డ్ రాయవలసిన అవసరం ఏముంది అసలా అని అనుకుంటూ వెళ్తూ రాకేష్ని చూసి, సార్ మీ రికార్డ్ అంటది. నువ్వు తెచ్చావా
ఏంటి రిషి ఎక్కడా అంటాడు రాకేష్. ఒంట్లో బాలేదు అని ఫ్రెండ్తో పంపాడు అంటది పుష్ప. సరే మహేంద్ర సార్ వస్తున్నారు కానీ నువ్వెళ్ళు అనగానే పుష్ప ఆశ్చర్యంగా చూస్తూ మహేంద్ర సార్ అంటే భయం, కానీ రిషిని ర్యాగింగ్ చేస్తున్నారా? వీళ్ళకి కూడా రిషి మహేంద్ర సార్ కొడుకని తెలియదు. తెలిస్తే ఏమైపోతారో అనుకుంటూ పుష్ప క్లాస్కి వెళ్తుంది. ఈవినింగ్ పుష్ప వసుతో, వసు నీకు జగతి మ్యామ్ కొడుకు తెలుసా అంటది. హా, చిన్నప్పుడు చూశాను అంతే పుష్ప, ఇప్పుడు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు అంటది. అనగానే మొన్న జగతి మ్యామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, అప్పుడు చూడలేదా అంటది. అప్పుడు ఇంట్లో లేరు పుష్ప అంటది. ఓ ఓకే అని వసుకి చెప్పాలా వద్దా రిషి గురించి అనుకుంటూ ఉండగా రిషి నుంచి కాల్ వస్తుంది. వెంటనే పుష్ప కాల్ కట్ చేస్తుంది. మళ్ళీ కాల్ చేస్తాడు రిషి. మళ్ళీ కట్ చేస్తుంది పుష్ప. ఎవరో అర్జెంటేమో, కాల్ మాట్లాడు అంటది వసు. "ఉమ్" అని పక్కకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తుంది. పుష్ప అంటాడు రిషి. ఏంటి ఇంకా ఎన్నున్నాయి అబద్ధాలు అంటది. అనగానే రిషి ప్రామిస్ ప్రామిస్ ఇంకేమీ లేవు అంటాడు. కానీ పుష్ప ఏమీ మాట్లాడదు. ఏంటి కోపం వచ్చిందా అంటాడు. రాదా మరి, అసలు నువ్వు మహేంద్ర సార్ కొడుకు అని ఇన్ని రోజులు చెప్పలేదా అంటది. అలా చెప్తే మీరందరూ నాతో ఫ్రీగా ఉండరేమో అని అంటాడు. అనగానే ఇప్పుడు మాట్లాడతామనుకుంటున్నావా నీతో అంటాడు. అనగానే రిషి ప్లీజ్ అలా మాట్లాడుకో, ఎంత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొడుకునైనా నాకు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి అని ఉంటది కదా, కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా, అందుకని చెప్పలా అనగానే "ఉమ్" అంటూ షాకింగ్గా ఉంది. నీ పేరు వాడుకొని మొన్న నేను ర్యాగింగ్లో రికార్డ్ రాయకుండా తప్పించుకున్నా, నువ్వు రికార్డ్ రాసావా అనగానే రిషి నవ్వుతూ అవన్నీ బెస్ట్ మెమరీస్, కాలేజీ లైఫ్లో మాత్రమే ఇలాంటివన్నీ ఉంటాయి, తర్వాత రమ్మన్నా రావు కదా అలాంటి మూమెంట్స్ అనగానే పుష్ప అయినా వాడి రికార్డ్ నువ్వు రాసేదేంటి అనగానే నువ్వు అలా అనుకుంటున్నావు కానీ రాకేష్ మనకు మంచి ఫ్రెండ్ అవుతాడు చూడు కావాలంటే అంటాడు. అనగానే ఏమో ఏమో వాడిని చూస్తే ఎప్పుడు డామినేట్ చేస్తున్నట్లే ఉంటాడు అంటది. అనగానే నువ్వు చేయట్లేదా డామినేషన్ అంటాడు రిషి. అనగానే పుష్ప అది నా నేచర్, అలా ఎలా అంటావు నువ్వు అంటది. అదే మరి రాకేష్ది కూడా అదే నేచర్ అనగానే పుష్ప "ఉమ్, సరే ఉంటాను అమ్మ కాల్ చేస్తుంది అంటది. సరే వసుకి మాత్రం చెప్పకు అంటాడు. రేపు నాకు తెలిసి కూడా చెప్పలేదు అని తెలిస్తే నన్ను ఊరుకుంటుందా అంటది పుష్ప. నేను నీ ఫ్రెండ్ని కాదా పుష్ప, నా కోసం చెయ్యలేవా అంటాడు రిషి. అబ్బా, సెంటీ డైలాగుతో వేసావుగా అనగానే రిషి నవ్వుతూ సరే ఉంటాను, అమ్మ కాల్ చేస్తుంది మళ్ళీ చేస్తా అని పెట్టేస్తుంది. రిషి నవ్వుతూ ఉండగా మొబైల్కి మెసేజ్ వస్తుంది. గుడ్ ఈవినింగ్ మ్యాన్ అని. అది చూసి ఈమె ఎవరో కానీ రోజు మెసేజ్ చేస్తుంది అనుకొని వసు అయితే భలే ఉండు, కానీ తను నన్ను కేర్ కూడా చేస్తున్నట్లు లేదు అనుకుంటూ సతీష్ తెచ్చిన బుక్స్ చూస్తూ ఈ సమ్ అర్థం కావట్లేదు, అమ్మని పిలుద్దామా, అమ్మనెందుకు వసుని అడగొచ్చు, ఇలాగైనా వసుతో మాట్లాడొచ్చు కదా అనుకొని రిషి పుష్పకి కాల్ చేస్తాడు. ఏంటి అంటది పుష్ప. వసుకి ఫోన్ ఇవ్వవా అంటాడు. ఎందుకు అంటది పుష్ప. ఒక సమ్ డౌట్ వచ్చింది అంటది అంటాడు రిషి. ఓకే, ఇస్తాను అంటూ "ఆ, ఏంటి ఇది ఓవర్గా లేదు, మీ ఇంట్లోనే మ్యాథ్స్ టీచర్ని పెట్టుకొని అంటది పుష్ప. అనగానే రిషి నవ్వుతూ యాక్చువల్లీ యాక్చువల్లీ వసుతో మాట్లాడాలనిపించింది అనగానే ఇది చెప్పు అని వెళ్ళి వసుకి ఫోన్ ఇస్తుంది పుష్ప. హాయ్ అంటది వసు. హాయ్ అంటాడు రిషి. ఏంటి కాల్ చేశారు అంటది వసు. ఒక సమ్ డౌట్ వచ్చింది అంటది. ఏం సమ్ అనగానే రిషి అడుగుతాడు. అది విని వసు హా అదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది. రిషి వింటూ ఉంటాడు. అర్థమైందా అంటది వసు. హా అర్థమైంది అని. ఓకే ఇంక ఉంటాను అంటది వసు. సమ్ అయిపోయింది అని ఫోన్ ఇవ్వనవసరం లేదు, కొంచెం సేపు మాట్లాడొచ్చు అనగానే వసు నవ్వుతూ ఏం మాట్లాడాలి అంటది. వెంటనే రిషి ఏం మాట్లాడాలి సడన్గా నాకు గుర్తు రావట్లా, ఆ పుష్పతో అయితే లొడలోదా మాట్లాడతాను
అనుకుంటూ అంటూ ఉండగా వసు, నిన్న బజ్జీలు తిన్న అందరికీ ఒంట్లో బాలేదు. మీకెలా ఉంది? అంటది వసు. ఆ! బాగున్నాను అంటాడు రిషి. మరి ఈరోజు కాలేజీకి ఎందుకు రాలేదు? అంటది వసు. సీక్రెట్ ఎవరికీ చెప్పకండి అంటాడు. అనగానే వసు, ఆ! ఏంటి? అంటది. యాక్చువల్లీ వెదర్ రిపోర్ట్‌లో ఈరోజు వర్షం పడిద్దనుంది. అందుకని రాలేదు. అనగానే వసుకి నవ్వు వస్తది. మరి రేపు వస్తున్నారా? అంటది వసు. ఇంకా వెదర్ రిపోర్ట్ చూడలా. చూసినాక డిసైడ్ అవుతా. అనగానే వసుకి నవ్వు ఆగక నవ్వుకుంటది. అది చూసి ఏమైంది? అంటది పుష్ప. వసు నవ్వుతూ ఏమీ లేదు అని తల ఊపుతూ ఫోన్ పుష్పకి ఇస్తది. రిషి కూడా నవ్వుకుంటూ ఉండగా ఏమైంది? అంటది పుష్ప. ఏమైంది? ఏమీ కాలేదు అంటాడు రిషి. సరే ఉంటాను లేట్ అవుతుంది బాయ్ అని కాల్ కట్ చేస్తాడు రిషి. రిషి కాల్ కట్ చేసిన తర్వాత వసుతో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటాడు. వసు కూడా రిషి మాటలు తలుచుకొని నవ్వుకుంటది. పుష్పకి ఏమీ అర్థం కాక ఏంటో వీళ్ళ గోల అనుకొని పుష్ప తన పని తను చేసుకుంటూ ఉంటది. ఫ్రెండ్స్ ఇక్కడితో స్టోరీ అయిపోయింది. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.